కేజీఎఫ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, గుంపు కట్టుకుని పోయావా ఒక్కడివే పో. చూసారుగా, ఒక్కడివే పో అని. అలాగా ఒక్కడే పెద్దగా మీడియా సపోర్ట్ కూడా లేకుండా వచ్చి రైస్ చేసిన ఇష్యూ మనం చూసాం కదా. చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిపోయినాయి. వాళ్ళు వేసిన సిబిఐ వేసిన ఛార్జ్ షీటే అది చెప్తుంది. ఇప్పుడు ఆయన ఇంకొక కమిటీ వేస్తారట. ఎస్, ఇదే ఇలా రైస్ చేసేసరికి పరిస్థితి చేయి దాటిపోతుందేమో, విసిరిన పాచిక ఎదురు కొట్టడం మొదలైపోయింది అని అర్థమయ్యి చూడండి, ఇలా గుంపుగా అందరూ సమావేశం పెట్టి మేధోమథనం గంటల తరబడి చేశారు. చేసిన తర్వాత ఆ అవుట్కమ్ వాళ్ళు సంధించిన ప్రశ్నలు చూస్తే ఉన్న కొద్దీ మైనస్లోకి పోతా ఉన్నారే. ఇదేంటి ఇంత కాంట్రడిక్షను? ఒక వేలు ఎదుటి వాళ్ళ వైపు చూపించాలి అనుకుంటే 4 వేళ్ళు మన వైపే చూస్తాయి అనే లాజిక్ని, కామన్ సెన్స్ని ఎందుకు మిస్ అవుతున్నారు అని అనిపించింది నాకు. ఎవరు చెప్పారు అని గద్దించొద్దు. నీకు రహస్యంగా ఎవరన్నా చెప్పారా? రాత్రి కల వచ్చిందా నీకు? నువ్వు నమ్ముకున్న దేవుడు చెప్పాడా? ఎస్, ఇలాగా. లేదంటే గనక స్వీపీ ఎలిగేషన్స్ చేయొద్దు. భగవంతుడి మీద పగ ఏంటది ఎవరికన్నా? పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు మనం లాజికల్గా చూద్దాం. ఇక్కడ ఇలా సమావేశం పెట్టిన వాళ్ళు ఎవరేం మాట్లాడారో అసలు వాస్తవం ఏంటో పక్క పక్కన పెట్టి చూస్తే గనక హిందూ మతం చుట్టూ ఎవరు రాజకీయ డ్రామా ఆడుతున్నారో, ఎవరు జనం ముందు దొరికిపోతున్నారో మనకి తెలిసిపోతుంది. పైపెచ్చు ఇంత స్టోరీ నడిపి చంద్రబాబు బీజేపీకి చేసిన అప్పీల్ చూస్తే ముళ్ళపూడి వెంకటరమణ రాసిన కథల్లో ఒక సన్నివేశం గుర్తొచ్చింది నాకు. ఒక ఆయనకి భగవంతుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అని అడిగేట. నిజంగా భగవంతుడు ప్రత్యక్షం అయితే ఏం అడుగుతాము? జీవితం మారిపోవాలనో ప్రపంచాన్ని మార్చాలనో కోరుకోవాలి కదా. ఆయన మాత్రం మా మేనమామ పెద్ద అందగాడినని విర్రవీగుతా ఉన్నాడు, ఆయన చెవుల్లో వెంట్రుకలు మొలవాలని కోరేట. అలా అనిపించింది చంద్రబాబు బీజేపీకి చేసిన అప్పీల్ కూడా. ఆ అప్పీల్ వెనక అసలు సంగతి ఏంటో కూడా నేను డీటెయిల్డ్గా చెప్తా. 1 by 1 వాస్తవాలేంటో కూటమి పార్టీలు ఇక్కడ ఈ సమావేశంలో కూర్చున్న పెద్దలు చెప్పిన ఆర్గ్యుమెంట్లో నిజమెంతో చెక్ చేద్దాం రండి. ఎందుకంటే ఇది కేవలం ధార్మిక విశ్వాసాలకి సంబంధించింది మాత్రమే కాదు. ఏపీలో మతాన్ని ఎజెండా చేయాలి అనుకుంటున్న రాజకీయపు అసలు రంగు తెలిస్తేనే మనం భవిష్యత్తు విషయంలో, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో, మన జీవితాల విషయంలో క్లియర్ కట్గా వాస్తవంగా ఆలోచించగలుగుతాం, నిజాలు తెలుసుకోగలుగుతాం. వీళ్ళు చెప్పిన రిపోర్ట్లోనే దాంట్లో యానిమల్ కొవ్వు లేదంటున్నారు. తిరుమలలో మహాపచారం జరిగిపోయింది, అసలు హిందూ ధర్మం మీదే దాడి చేసేశారు అంటూ గుంపుగా అందరూ సమావేశం అయ్యారు కదా. గుంపు సంపులు పడ్డం అని ఒక మాట ఉంటుంది. అంటే మూకుమ్మడిగా అందరూ ఏకమై కూర్చుని వాళ్ళలో వాళ్ళు తర్జన భర్జన పడ్డం అనమాట. అలా తర్జన భర్జన పడిన తర్వాత మేధోమథనం నుంచి ఏం అవుట్కమ్ వచ్చిందయా అని చూస్తే వాస్తవాలు నివ్వెరపోయే పరిస్థితి. 1 by 1 చెక్ చేద్దామని చెప్పా కదా. మొదట సనాతని పవన్ కళ్యాణ్ ఏం చెప్పారో చూద్దాం. చూడండి, భగవంతుడి మీద పగ ఏంటది ఎవరికన్నా? కాబట్టి మర్యాదగా చెప్తే వినాలి. హిందూ మతం మీద ఎందుకు ఇంత కక్ష అన్నారు? 7 కొండల మీద 2 కొండలు అనేశారు అని అవాస్తవమైన ఎలిగేషన్స్ చేశారు. 7 కొండలు అంటాం. 7 కొండలు ఎందుకు? నీకు 2 కొండలు చాలు. మీరు 7 కొండలు 2 కొండలు అంటే కాదు, ఇది తప్పని చెప్పి తిరుమల కొండలు 2 అని ఎవరన్నా అన్నారా? పైగా 7 కొండలు పరమ పవిత్రమైనవి అంటూ ప్రత్యేకంగా జీవో ఇచ్చిన చరిత్ర కదా 2004-9 మధ్య. కావాలంటే మీరు చూడండి, మీకు చూపిస్తున్నాను స్క్రీన్ మీద. ఏముంది ఇక్కడ? ద 7 hills కాన్స్టిట్యూటెడ్ యాజ్ తిరుమల దివ్య క్షేత్రం స్పెషల్ డిస్పెన్సేషన్ అని ఇక్కడ ఆర్డర్ ఇచ్చారు చూసారా. ఇది 2/6/2007లో ఇచ్చారు. జీవో నెంబర్ 746. 7 కొండలు శ్రీవారివే, ఇది తిరుమల దివ్యక్షేత్రం అంటూ అఫీషియల్గా చరిత్రలోనే తొలిసారిగా ప్రకటించిన ఏకైక సందర్భం కూడా ఇదే. మరి వాస్తవాలు ఇలా ఉంటే 2 కొండలే అన్నారు అని ఎందుకు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్? వచ్చిన స్క్రిప్ట్లో వాస్తవాలు వెరిఫై చేసుకోవాలి కదా సార్. అసలే మన క్రెడిబిలిటీ అంతంత మాత్రం అయిపోతుంది ఇవాళ రేపట్లో. అంటే పవన్ కళ్యాణ్ చేసిన ఆర్గ్యుమెంట్ డొల్లా అని తేలిపోవడానికి ఈ ఉదాహరణ చాలు కదా. ఇక ఆ తర్వాత మనం ఏరికోరు పెట్టుకున్న రిపోర్టర్లతోనే మనం మాట్లాడుతూ ఉన్నాం ఈ మధ్యకాలంలో. వాళ్ళు అడిగిన ప్రశ్నలకే మనం తత్తరబిత్తరైపోతే ఎట్లా? రిపోర్ట్లో ఎక్కడా జంతువుల కొవ్వు కలవలేదని వచ్చింది కదా అని అడిగితే చంద్రబాబు ఏం చేశారు చూడండి. నీకు రహస్యంగా ఎవరన్నా చెప్పారా? రాత్రి కల వచ్చిందా నీకు? నువ్వు నమ్ముకున్న దేవుడు చెప్పాడా? టోన్ మారిపోయింది, ఎదురుదాడి చేశారు. నాకు వెంటనే ఈ మధ్యకాలంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కొట్టిన డైలాగ్ గుర్తొచ్చింది. ఎవరు చెప్పారయ్యా నీకు?
ఎవడు చెప్పాడు? చూశారు కదా, ఎవరు చెప్పారు నీకు అన్నారు అక్కడ. ఇక్కడ కూడా అదే టోన్తో ఎదురుదాడి చేయడం కనపడింది. చాలా క్లియర్ కట్ గా ఒక టెక్నికాలిటీని బయట పెట్టారు. వీళ్ళు చెప్పిన రిపోర్ట్ లోనే దాంట్లో యానిమల్ కొవ్వు లేదంటున్నారు. ఎస్, అంటే రిపోర్ట్ లో ఏముంది? జంతువుల కొవ్వు కలిసిందని ఉందా? లేదు కదా. ధర్మం పేరుతో, మతం పేరుతో, విశ్వాసం పేరుతో మనం మాట్లాడుతూ టెక్నికల్ గ్రౌండ్స్ లేకపోయినా సుప్రీంకోర్టు దగ్గర నుంచి సిబిఐ సిట్ వరకు అందరూ క్లియర్ కట్ గా చెప్పిన తర్వాత కూడా వక్రీకరించి కుందేలుకి మూడే కాళ్ళు అని నిరూపించేందుకు మీడియా అండతో ప్రయత్నం చేయడం అంటే మనకి ధర్మం మీద నమ్మకం ఉన్నట్ట, ధర్మాన్ని పాటిస్తున్నట్ట? అంతరాత్మలకి తెలుసు సమాధానం ఏంటో కదా. ఇక ఆ తర్వాత ఇదే వేదిక మీద ఉన్న బీజేపీ అధ్యక్షులు మాధవ్ చెప్పిన మాటలైతే నాకు భలే ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. మీరు చూస్తున్నారు మాధవ్ ఏం చెప్పారు? ప్రపంచంలో ఎక్కడైనా కేజీ ఆవు నెయ్యి 319కి వస్తుందా అని అడిగారు. వ్యాలిడ్ పాయింట్ మాధవ్ సార్. మరి 319కే స్వచ్ఛమైన ఆవు నెయ్యి రాదు, కల్తీ జరిగిందే అనడానికి అదే రుజువు అని మీరు చెప్తూ ఉన్నారు కదా. మరి టీడీపీ హయాంలో ఎంత కొన్నారు? ఇదిగో ఇక్కడ ప్రైస్ కనబడుతుంది చూడండి. మీరు ఇంత తక్కువ కొంటే అది స్వచ్ఛమైందని ఎలా అనగలరు? అందుకోసమే కదా కల్తీ జరిగింది. అది వైసీపీ హయాంలోనే కాదు, టీడీపీ హయాంలో కూడా అని ఇప్పుడు మాట్లాడే పరిస్థితి వచ్చింది కదా. ఆ విషయాన్ని తొక్కిపెట్టి ఇలా ఎదురుదాడి చేయటం ఎందుకు? అంటే కొవ్వు కలవలేదని చెప్పలేదు కదా అని చంద్రబాబు అన్న మాటలను బట్టి చూసినా కలిసింది అని ఎక్కడా చెప్పలేదు కదా. 2 కొండలే అన్నారు శ్రీవారివి అని పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణ చూసినా మాధవ్ చెప్తున్నట్టుగా ఆవు నెయ్యి 319కే వస్తుందా నాణ్యమైంది అని అనడాన్ని బట్టి చూసినా గానీ కూటమి నేతలు చేస్తున్న వాదనలో డొల్లతనం ఎంతో, అసలు వాస్తవాలెంతో ఇప్పుడు అర్థమైపోయినాయి కదా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆలయాల మీద వైసీపీ హయాంలో దాడులు జరిగినాయి అని చంద్రబాబు చేసిన ఆరోపణలో నిజమెంతో కూడా మన అందరికీ తెలుసు కదా. నిరంతరం ఫాలో అవుతూనే ఉన్నాం కదా. నిజానికి ఆలయాలు కూల్చిన చరిత్ర ఎవరిది? ఇదిగో ఇక్కడ చూడండి, ఏం హెడ్డింగ్ పెట్టారు? ఆలయాలు కూల్చి ఎదురిస్తా ఉన్నారు విహెచ్పి ఆర్ఎస్ఎస్ స్వాములు ప్రభుత్వం మీద కన్నెర్ర చేసి కవాతు చేసినంత పని చేస్తున్నారు విజయవాడ వీధుల్లో అని రాసిన చరిత్ర ఎప్పటిది? 2016. ఎవరున్నారు అప్పుడు అధికారంలో? మరి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే ఆలయాల మీద ఏం ప్రకటన చేశారో చూడండి. పునర్నిర్మిస్తాము అని చెప్పడం కనపడింది. ఆలయాల పునర్నిర్మాణం కోసమే కదా అసలు తిరుమలలో శ్రీవాణి అనే విధానం వచ్చింది. ఇప్పటికే అది మనం కొనసాగిస్తున్నాం కదా. ఆ శ్రీవాణి రావడము, ప్రపంచవ్యాప్తంగా ఆలయాల నిర్మాణం జరగడం అనేది అప్పుడే కదా మొదలైంది. వైజాగ్లో ఇదిగో ఇలాంటి సుందరమైన వెంకటేశ్వరుడి సన్నిధానం నిర్మాణం జరిగింది అప్పుడే. ఇంకా చాలా జరిగినాయి దేశంలో మిగతా రాష్ట్రాల్లో. అన్నిటికీ మించి ఇందులో చాలా చిత్రమైన విషయం ఏంటో తెలుసా? జగన్ హయాంలో ఆలయాల నిర్మాణం జీర్ణోద్ధరణ జరిగితే ఆయనకి పేరు వస్తుందనో లేదంటే పరపతి పెరుగుతుందనో మనం ఆ ఆలయాల తలుపుల్ని ప్రజలకు తెరవకుండా తాత్సారం చేశాం కదా. దానికి తిరుగులేని ఉదాహరణ ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ గండి ఆలయం కడప జిల్లాలో ఉంటుంది. ఇది జగన్ హయాంలో 16 కోట్లు ఏమో పెట్టి అద్భుతమైన నిర్మాణం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెలల తరబడి ప్రజలకు, భక్తులకి అందుబాటులోకి తేకుండా తాత్సారం చేస్తుంటే విమర్శలు వచ్చినాయి. తీవ్ర స్థాయిలో దుమారం చెలరేగింది. ఇది కడప జిల్లాకి తెలుసు. నేను ఇందాక చూపించిన ఋషికొండ గురించి అయితే ఏపీ మొత్తానికి తెలుసు, వైజాగ్కి మాత్రమే కాదు కదా. అంటే ఆలయాలు కూల్చిన చరిత్ర ఎవరిది? ఆలయాలు నిర్మించిన చరిత్ర ఎవరిది? ఆలయాలు ఎదుటి వాళ్ళు నిర్మిస్తే పేరు వస్తుంది వాళ్ళకి అని భక్తుల దర్శనాన్ని డిలే చేసింది ఎవరు? చరిత్ర ఇలా ఉంది, వాస్తవాలు ఇలా కనపడుతూ ఉన్నాయి. చాలా చిత్రంగా బీజేపీ ఈ ఎజెండాని ముందుకు తీసుకెళ్ళాలి అని చంద్రబాబు కోరుకోవడం చూస్తే మతాన్ని ప్రధాన ఎజెండా చేయాలనుకుంటున్నారా అని అనిపించింది. చాలా బాధ అనిపించింది. పైగా ఇందులో కూడా ఒక కాంట్రడిక్షన్ ఉంది. 2014-19 మధ్య ఏం చేశాం బీజేపీ కేంద్రంగా? వైఫల్యాలన్నీ బీజేపీకి చుట్టబెట్టి కేంద్రం సాయం చేయలేదు అని బయటపడాలనుకున్నాం. ఎదురుకొట్టింది, డిజాస్టర్స్ గా ఓడిపోయాం. ఇప్పుడు అదే బీజేపీని మరో కోణంలో వాడాలనుకుంటున్నాం. ఆ బీజేపీ మనల్ని బయట వేయాలి అని కోరుకుంటున్నాం. హిందుత్వ ఎజెండాని ముందుకు తీసుకెళ్ళాలి అని అడుగుతూ ఉన్నాం. వాట్ ఈస్ దిస్ అంటే ఏంటి? బీజేపీని అడ్డు పెట్టుకుని గెలవాలనుకోవటమో లేకపోతే బీజేపీని ప్రాధాయపడి ఒడ్డున పడేయాలని కోరుకోవటం మాత్రమే ఉంది మన రాజకీయంలో. అంతేగాని మనం చెప్పినట్టు పర్ఫార్మెన్స్ చూపించటం కానీ, రిజల్ట్ ఇదిగో ఇది సాధించాం అని క్లినికల్గా జనం ముందు పెట్టి దిలాసాగా ఓటు అడగటం కానీ మన రాజకీయంలో ఉండదా అని అనిపించింది నాకు. పైగా ఇదే వేదిక మీద మాట్లాడిన మాధవ్ ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు. అందరూ కావాలి మాకు అని చాలా స్పెసిఫిక్గా చెప్పారు మాధవ్. అంటే
దాని అర్థం ఏంటి? ఇప్పుడు హిందుత్వ ఎజెండా కావాలి, మతాన్ని ఎజెండా చేయాలి, పోలరైజ్ చేయాలి, ఎదుటి వాళ్ళ మీద భీకర స్థాయిలో ఎదురుదాడి చేయాలి అని మనం కోరుకుంటున్నట్టున్నాం. అందుకోసమే ఇలా అందరూ ఏకమై సమావేశం పెట్టాము. తీరా ఆ సమావేశం పెట్టి చేసిన ఆరోపణల్లోనేమో వాస్తవాలు మరో రకంగా ఉన్నాయి, తేలిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకు ఇంత హడావుడి పడుతూ ఉన్నారంటే, జగన్ గుంటూరు పర్యటనలో మాట్లాడాడు కదా, మళ్ళీ ఇంకొక పర్యటనతో జనంలోకి వెళ్తున్నాడు కృష్ణా జిల్లాలో. అందుకోసం ఈ లోపలే ఎజెండా సిద్ధం చేసేసి మీడియాలో వాల్యూమ్ పెంచేసి పేజీల కొద్దీ రాసేసేయాలి అనే ఆరాటం ఇందులో ఉంది. మరి ఇలాంటి అటెంప్ట్స్ ఎంతవరకు సక్సెస్ అవుతాయి? వాస్తవాలు విభిన్నంగా ఉంటే కూటమి చేస్తున్న ఆరోపణల మీద జనం ఎలా రియాక్ట్ అవుతారు? నిజానిజాలు మీకు తెలుసా? తెలిస్తే గనక నిర్మాణాత్మకంగా విత్ సబ్జెక్ట్ అండ్ సబ్స్టెన్స్ కామెంట్ చేయండి. అన్నట్టు ఏపీ విషయంలో చంద్రబాబు కోరుకున్నట్టుగా బీజేపీ రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందా? అసలు ఏపీ విషయంలో బీజేపీ వ్యూహం ఎలా మారిందో నేను డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియో చేయబోతున్నా. డోంట్ మిస్ దట్ ఆల్సో. ఎందుకంటే ఇది కేవలం ధార్మికపరమైన విశ్వాసాలకు సంబంధించింది మాత్రమే కాదు, రాజకీయ ఎజెండాకి, రాష్ట్ర భవిష్యత్తుకి, మన జీవితాలకి సంబంధించిన పాయింట్ కూడా. వీళ్ళు చెప్పిన రిపోర్ట్లోనే దాంట్లో యానిమల్ కొవ్వు లేదంటున్నారు.